హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారితో ఉన్నాను. నమస్తే మేడం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారితో ఉన్నాను. కొంచెం ల్యాండ్ పరంగా చాలా మందికి ఇష్యూస్ అండ్ డౌట్స్ ఉంటుంటాయి. ఆ డౌట్స్ని మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? ఓకే. ఇప్పట్లో చాలా వరకు కనుక తిన్నా తినకున్నా కానీ ల్యాండ్ ఇష్యూస్ మాత్రం కంపల్సరీ ఉంటున్నాయి. అలాంటి ల్యాండ్ ఇష్యూస్లో ఒక క్వశ్చన్ మేడం, చాలా మందికి డౌట్ ఉంది. ల్యాండ్ కొనే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ల్యాండ్ కొనే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఏ ల్యాండ్ అయినా ఫస్ట్ డాక్యుమెంట్ ల్యాండ్ పుట్టినప్పటి నుంచి, అంటే దానికి ఉన్న పట్టా దగ్గర నుంచి తర్వాత ఎవరు కొన్నారు, తర్వాత ఏంటి పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు, పహానీలు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఈరోజే మనం కొంటున్నాం కదా అనొచ్చు మీరు. ల్యాండ్ కొనడం మనం ఈరోజు కొంటున్నాం, కానీ ఈ ల్యాండ్ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి దగ్గరే లేకపోతే 2-3 చేతులే మారుంటాయి. ఒక 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం నుంచి ల్యాండ్ అనేది ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టేది కాదు కదా. ల్యాండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ దాని యొక్క పుట్టుపూర్వత్రాలు మనకి తెలియాలి అంటే ఏంటి, ఆ ల్యాండ్ యొక్క పట్టా పాస్బుక్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ మళ్ళీ ఇవన్నీ తీసుకొని, ఇప్పుడు 99% అందరికీ అది చూడడం రాదు. ఒకవేళ దానిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తాయా అనేది కూడా మనము దాన్ని రీడ్ చేయడం వల్ల అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు లీగల్ ఇష్యూ లేకపోయినా ఇన్ ఫ్యూచర్లో రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఏమైనా అవకతవకలు జరిగాయా, అమ్మడంలో కొనగాలు జరిగినాయి, ఏమైనా డబల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దానికి గాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక అడ్వకేట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఒకే డాక్యుమెంట్ ఇస్తారు మీకు. దట్ ఈస్ నోన్ అండ్ లీగల్ ఒపీనియన్ అనేది మనము అది తీసుకోవాలి మీరు ముఖ్యంగా. దానికోసం మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయినప్పుడు ఆయన చెప్తారు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది. దీని పరంగా ఏంటంటే, పోనీ లేదు మీరే చెక్ చేసుకోవాలన్నా ఈ మధ్య ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఇష్యూస్ మీకు తెలియదు. ఇప్పుడు ఓకే క్లారిటీగా ఉంది ల్యాండ్, ఇప్పటి వరకు ఇష్యూస్ లేవనేది ఉంటుంది. కొన్ని ల్యాండ్స్లో కోర్టు కేసులు జరిగి ఉంటాయి, ఆల్రెడీ జరుగున్నప్పుడు వాటి ఆర్డర్స్ కాపీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి, మేము లీగల్ ఒపీనియన్స్ చేసేటప్పుడు అయితే మేము ఆ లీగల్ ఒపీనియన్ని తీసుకొని ఆన్లైన్లో చెక్ చేస్తాం. మోర్ ఓవర్ ఏంటి, ఏమైనా కేసులు ఉంటే కనుక దాని మీద ఆ యొక్క భూమి మీద కేసులు ఉంటే ఆ కన్సర్న్ కోర్టుకి వెళ్ళి కూడా పరీక్షిస్తాము. ప్లస్ ఇంకోటి, భూమి ఎట్లా ఉంది, ఇప్పుడు పేపర్ వర్క్ చూడడం కాదు, భూమి మనము వెళ్ళి ఫిజికల్గా చూడాలి. అంటే ఏ ల్యాండ్ కొంటున్నామో ఆ ల్యాండ్ ఫిజికల్గా కొన్నిసార్లు మొన్న మంచి జరిగింది మాకు తెలిసిన చోటే, హైదరాబాద్లోనే ఒక పర్సన్ ఏం చేశాడు, ల్యాండ్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది, ఓకే సూపర్. లీగల్ ఒపీనియన్ ఏంటి, క్లియర్ టైటిల్ ఎవరైతే ఓనర్షిప్ ఎవరున్నారో ఆ ఓనరే వీళ్ళకి అమ్ముతున్నాడు, అంతవరకు కూడా బాగానే ఉంది. ఈ పర్సన్ ఏం చేశాడు, ఈ క్లియర్ టైటిల్ ఇవన్నీ చూసి, కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంది ల్యాండ్ అయినా కానీ ఈ పర్సన్ నాకు తెలిసిన పర్సనేగా. ముఖ్యంగా ఇది చాలా గుర్తుంచుకోవాలి, మనకు అమ్మే పర్సన్ తెలిసిన పర్సను, లేకపోతే మనం కొనే పర్సన్ తెలిసిన పర్సన్ అనేది ఎప్పుడు కూడా రాంగ్ అండి. ఎందుకంటే తెలిసిన పర్సన్ అయినా, మీకు తెలిసిన పర్సన్ అయినా కానీ ల్యాండ్ గురించి తనకి తెలియదు కదా. ఇద్దరిలో ఇంకా లేనిపోని లిటిగేషన్సే. తెలిసిన పర్సన్ దగ్గర కొనుక్కోవద్దు అని నేను అనట్లేదు. తర్వాత రేపు ఫ్యూచర్లో అడగడానికి ఏదైనా ఇబ్బంది వస్తే అడగడానికి మాకు తెలిసిన అనే కదా, ఇబ్బంది ఏమి ఉండదు అనుకో, ఓకే. ఇబ్బంది వచ్చినాక అడిగే బదులు ఇబ్బంది రాకముందే ముందుగానే మనం ఏ పర్సన్ అయినా సరే తెలిసిన వాళ్ళని తెలిసిన మనం ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఏంటి, ఇప్పుడు లీగల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇంతకుముందు అయితే పేపర్లో యాడ్ కూడా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఈ భూమి నేను కొనబోతున్నాను, ఈ పర్టికులర్ ల్యాండ్ నేను కొంటున్నాను, దీనిపైన ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉంటే, అంటే ఈ ల్యాండ్ మీద ఎవరన్నా కనుక ఇంతకు ముందే అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నట్టయితే, అడ్వాన్స్ ఇచ్చిన ల్యాండ్ కూడా ఓనర్షిప్ మారిపోయినట్టేనండి లీగల్గా. ఒక రిజిస్ట్రేషన్ అయిపోయినాకే ఫుల్ టైటిల్ వస్తుంది, ఫుల్ వస్తుంది, కానీ అతనికి హక్కు ఏర్పడుతుంది. అడ్వాన్స్ తీసుకుని ఎప్పుడైనా సరే
సేల్ అగ్రిమెంట్కి అంత పవర్ ఉంటుంది. సేల్ అగ్రిమెంట్ అంటే అడ్వాన్స్ అగ్రిమెంట్, నథింగ్ బట్. ఏంటంటే ఇప్పుడు 50 లక్షల భూమికైనా వాళ్ళు జస్ట్ ఒక 2 lakhs అడ్వాన్స్ ఇచ్చినా కానీ ఒక అడ్వాన్స్ సేల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటే అతనికి దీని మీద హక్కు ఏర్పడుతుంది. అతనికి తెలియకుండా ఇతను అమ్మినా కానీ అది చెల్లదు. అంటే ఏంటి చెల్లదు అంటే, ఇప్పుడు ఈ సేల్ అగ్రిమెంట్ చేసుకున్న విషయం మీరు ఇంకో క్వశ్చన్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనకు ఎలా తెలుస్తుంది? అవును, తెలీదు. అండ్ ఇంకోటి ఏంటి, మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా తెలియదు. రిజిస్టర్ మామూలుగా సేల్ డీడ్ జరిగితే ఏమవుతుంది, ఆన్లైన్లో రికార్డ్ అయిపోతుంది, అది ఈసీలో వస్తుంది. కానీ ఈ సేల్ అగ్రిమెంట్ ఆన్లైన్ రికార్డ్ అవ్వదు కదా. ఉన్న జస్ట్ వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక బాండ్ పేపర్ మీద సంతకాలు చేసుకుంటారు. ఆ పర్సన్కి తెలియకుండా వీడేం చేస్తాడు, ఇంతకన్నా ఎక్కువగా వాల్యూ ఉంది భూమి అనుకొని, ఎక్కువ మనకి రేట్ వచ్చింది కదా, అతనికి ఏదో ఒక విధంగా చెప్దామనో లేకపోతే అతన్ని కన్విన్స్ చేద్దామని అనుకొని ఆ విషయం హైడ్ చేసి వేరే పర్సన్కి అమ్మేసేస్తాడు. అగ్రిమెంట్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు సేల్ అగ్రిమెంట్ చేసుకున్న, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయినా ప్రాబ్లమే, అవ్వక ముందైనా సరే సేల్ అగ్రిమెంట్ చేసుకున్న పర్సన్ వచ్చి మళ్ళీ కేసేస్తాడు. ఓకే, కొన్న అతని మీద కూడా కేసేస్తాడు. ఎందుకు అంటే ఈయన సేల్ అగ్రిమెంట్ దాని మీద చేసుకున్నాడు కాబట్టి. ఇలాంటి సందర్భంలోనే పేపర్ యాడ్ వేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఆ సేల్ అగ్రిమెంట్ జరిగిందా లేదా మనకి తెలియదు కాబట్టి ఈ పేపర్ యాడ్ వేయించుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, పేపర్లో ఏమైనా వేస్తున్నాము, ఈ ప్లాట్ నేను కొనబోతున్నాను, ఈ ప్లాట్ మీద కానీ లేకపోతే ఈ యొక్క ప్రాపర్టీ మీద ఎవరైనా అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నా, ఎవరికన్నా రైట్స్ ఉన్నాయి, అడ్వాన్స్లు ఇచ్చినప్పుడే వాడికి రైట్ ఉన్నట్టు, అంటే అతనికి ఆ పర్సన్కి రైట్ ఉంటుంది. సో అడ్వాన్స్లు ఇచ్చిన రైట్ ఉంది అనుకున్నా కానీ వాళ్ళు వచ్చి నన్ను ఈ పలానా రోజులోపు నాకు సంప్రదించగలరు అని మనం పేపర్ యాడ్ ఇచ్చి ఒక 15 days టైం ఇస్తాం. టైం ఇవ్వడం వల్ల అంటే అది కూడా ఏంటి, ఆ ల్యాండ్ ఉన్న జ్యూరిడిక్షన్లోనే పేపర్ యాడ్ ఇస్తాం మనం. లేదంటే ఇంకో పక్క జ్యూరిడిక్షన్ జస్ట్ ఇంకొంచెం ఇవ్వడం, ఒక లీగల్గా ఒక అడ్వకేట్ ద్వారా ఈ పర్సన్ నుంచి ఈ ల్యాండ్ కొనడానికి అంగీకరించారు, దానికి కానీ ఈయన అడ్వాన్స్ ఇవ్వబోతున్నాడు. సో హెన్స్ వీఆర్ గివింగ్ దిస్ నోటీస్ ఇన్ పబ్లిక్. సో ఎనీబడి, ఎవరికన్నా ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ సో నెంబర్. అంటే ఎవరైతే కొనబోతే ఆ పర్సన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇతను పేపర్ యాడ్ ఇచ్చినా కానీ అతను చూడలేదు, సపోజ్ ఇది కూడా డౌట్ వస్తుంది, ఎవరు సేల్ అగ్రిమెంట్ చేసుకున్న అతను చూడలేదు, సో అతను అడగలేదు, ఇతనికి సేల్ జరిగిపోయింది, కొనేశాడు, తర్వాత అతను వచ్చి కేసు వేసినా అప్పుడు అది చెల్లదు. ఎందుకు అంటే ఇతను ఆల్రెడీ పేపర్ యాడ్ ఇచ్చాడు. కొనబోయేటప్పుడు ఎందుకు ఇచ్చాడు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఇచ్చాడు. ఈ పేపర్ యాడ్ని ఇతను ఎప్పుడైతే కోర్టులో కేసు ఫైల్ చేస్తాడో ఆ రోజు ఈ పేపర్ యాడ్ని ఇతను ప్రొవైడ్ చేసుకొని అతను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు తన ల్యాండు కొనాలనుకున్నాడు, దాని మీద ఒక 10 lakhs 15 lakhs అడ్వాన్స్ ఇచ్చాడు. సపోజ్ ఇది ల్యాండు, దీనికి అడ్వాన్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత దాన్ని వదిలేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగవు కదా, దాని మీద ఒకటి చూసుకోవాలి. అది మీరు చూసుకుంటూ ఉండాలి. అంటే పేపర్ యాడ్ చూసుకోకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు రెండో పర్సన్కి ఎవరైతే ఇతను అమ్మదలుచుకున్నాడో ఓనరు, ఆ పర్సన్ 4 సార్లు ప్లాట్కి వస్తాడు కదా, అప్పుడైనా కానీ. ఇప్పుడు మన వస్తువు ఉంది, ఏ వస్తువైనా దాన్ని అలా రోడ్డు మీద పడేసేస్తే దానికి ఎవరు బాధ్యులు కాదు. సో అంటే ఏంటి, ఇప్పుడు పేపర్ యాడ్ పట్టించుకోకపోయినా ప్లస్ ఇంకోటి అక్కడ ఇప్పుడు ఇది 15 days టైం కూడా ఇచ్చాడు, నీ జ్యూరిడిక్షన్లోనే ఇచ్చాడు, అండ్ సేల్ అగ్రిమెంట్ ఉంది, అతను 4 సార్లు ల్యాండ్కి వచ్చి వెళ్ళి ఉండొచ్చు, అప్పుడు కూడా నువ్వేం పట్టించుకోకుండా కూర్చుంటే అది నీకే లాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.